హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ వ్లాగ్లో చాలా విషయాలు అయితే మీతో అయితే పంచుకుంటున్నాను. వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇక నేనైతే మార్నింగ్ అయితే బెడ్షీట్లు అయితే తీసేస్తున్నానండి. మీకు తెలుసు కదండి, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేనైతే 2-3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేసేస్తాను. పిల్లలకి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేయించి స్కూల్కి కూడా పంపించేశానండి. టైం అయితే 8:30 అవుతుంది. పిల్లలు ఈరోజు తొందరగా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. ఇక నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొటాటో కర్రీ అయితే చేయాలనుకుంటున్నానండి. చాలా డేస్ అయిపోతుందండి నేనైతే పొటాటో కర్రీ చేసి. అందుకే ఈరోజు అయితే పొటాటోస్ అయితే తెప్పించేసాను కర్రీ చేద్దామని. పాప కూడా అడిగిందండి చేయమని. ఇక ఈ పొటాటోస్ని అయితే నీట్గా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసుకున్నానండి. కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేస్తున్నాను. జస్ట్ ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. పొటాటోస్ చక్కగా బాయిల్ అయిపోతాయి. ఇక కట్ చేసి కుక్కర్లో అయితే వేసేసానండి. మరొక పక్క రైస్ కూడా పెట్టేశాను. ఈ పొటాటో కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయండి. వీటిని ఒక 10 మినిట్స్ పాటు కూల్ వాటర్లో పెట్టేస్తే మనకి పొటాటో పొక్క అనేది చాలా క్లియర్గా వచ్చేస్తుందండి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చేసి పెట్టేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈలోపు నేను టమాటోస్ని కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. ఒక 3 టమాటాస్ తీసుకున్నాను. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మా పిల్లలు అయితే టమాటాలు అవన్నీ వేరి పక్కన పెట్టేస్తారు. అందుకే నేను ఈ విధంగా మిక్సీలో అయితే వేసి బ్లెండ్ చేసేస్తానండి. చాలా వరకు నేను కర్రీస్లో ఇలాగే చేస్తానండి టమాటాలన్నింటినీ. ఇక టమాటాలు కూడా వేసిన తర్వాత కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1.5 టీ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను. ఇక ఈ టమాటాస్ అలాగే కారంలోని పచ్చి వాసన అంటే పోయేంత వరకు మూత పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఆయిల్ అంతా ఈ విధంగా చక్కగా రిలీజ్ అవ్వాలి. ఈలోపు పొటాటోస్ కూడా చల్లారిపోయి ఉంటాయండి. వాటిని పొక్కు తీసేసి ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని కూడా ఈ టమాటా పేస్ట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఈ పొటాటోస్కి అయితే చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఇంట్లో మనం గ్రేవీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లగడ్డలు అయితే బాయిల్ అయిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదండి, నేనైతే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారాన్ని చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే పొటాటోస్కి చక్కగా పడుతుందండి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. కర్రీ చక్కగా అయిపోతుంది. మరొక పక్క బెడ్షీట్ కూడా నేనైతే మార్చేసానండి. ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. టైమర్ కూడా అయిపోయిందండి. వీటిని కూడా చక్కగా ఆరబెట్టేసేయాలి. ఇక మార్నింగ్ మా వారైతే కరివేపాకు అయితే తెచ్చారండి. దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. నేను కరివేపాకు ఎక్కువగా వాడనండి. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే నాకైతే చాలా రోజులు వస్తుంది. ఈ కరివేపాకు నీట్గా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇక మార్నింగ్ హడావిల్లో చట్నీ అయితే ఈ విధంగా మిక్సీ అంతా ఒలికిపోయిందండి. ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ నేను మీతో ఒక అప్డేట్ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి. యూట్యూబ్ రూల్స్ అయితే చూసారు కదండి. నైట్కి యూట్యూబ్ రూల్స్ అన్నీ మారిపోయాయండి. ఇంతకుముందు 4,000 అయితే ఉండేయండి వాచ్ అవర్ మానిటైజేషన్కి. ఇప్పుడైతే అవి 8,000 వరకు అయ్యాయండి. నాకైతే చాలా బాధ వేస్తుందండి. అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఏం కాదనుకోండి. కాకపోతే మాలాంటి చిన్న క్రియేటర్స్కి ఇది చాలా షాక్ అనే చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తామండి. వీడియోస్ చేసే వాళ్ళ కష్టం అంతా ఒకేలాగా ఉంటుందండి. కానీ కొంతమందికి అయితే వ్యూస్ వస్తాయి, కొంతమందికి అయితే వ్యూస్ రావండి. చాలా కష్టపడి వీడియో చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే చాలా బాధేస్తుందండి. అలాగని నేనైతే ఎవరిని తప్పు పట్టట్లేదండి. జస్ట్ ఒక చిన్న యూట్యూబర్గా నా బాధ అయితే నేనైతే చెప్పుకుంటున్నాను. కొన్నిసార్లు అయితే అసలుకి యూట్యూబ్ అయితే స్టాప్ చేయాలనిపిస్తుందండి. కానీ ఒక్కసారి ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత గివప్ అయితే ఇవ్వకూడదని నేను మ్యాక్సిమం బిలీవ్ చేస్తానండి. అందుకే వ్యూస్ వచ్చినా రాకపోయినా కంటిన్యూగా వీడియోస్ నాకు కుదిరినప్పుడల్లా అప్లోడ్ అయితే చేస్తున్నానండి. సరేనండి, ఈ టాపిక్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈలోపు కర్రీ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆయిల్ చూసారు కదండి, చక్కగా పైకి తెలియదండి. అంటే మన కర్రీ కూడా అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నానండి. చివరిలో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది.
పిల్లల లంచ్ బాక్సులుగా ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదండి, మరొక పక్క రైస్ కూడా బాయిల్ అయిపోయింది. నేను రైస్ని అయితే ఒక ప్లేట్లో తీసుకుని ఈ విధంగా ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి. రైస్ అయితే చల్లారిపోతుంది, అప్పుడు మనమైతే బాక్స్ అయితే పెట్టేయచ్చండి. ఈలోపు రైస్ కూడా చల్లారిపోయింది. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కదండి. పిల్లలకైతే బాక్స్ పెట్టేస్తాను. బాక్స్ పెట్టేసిన తర్వాత మా వారికి అయితే నేను కాల్ చేస్తానండి. మ్యాక్సిమం 11 to 11:30 మధ్యలో అయితే మా వారు లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోతారండి పిల్లలకి. ఇక నిన్నైతే క్లైమేట్ అయితే కొద్దిగా చేంజ్ అయిందండి, అందుకే కొన్ని బట్టలు అయితే ఆరలేదు, అవన్నీ తీసేసానండి. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే బెడ్షీట్లు అయితే వేసాను కదండి మిషన్లో, అవన్నీ చక్కగా ఆరిపెట్టేశానండి. ఎండ కూడా చాలా బాగా వస్తుందండి ఈరోజు. ఎండలో ఆరితే బెడ్షీట్స్ అనేవి చాలా బాగుంటాయండి. ఇక అన్నీ ఆరేసానండి. తర్వాత నేను ఇంకో ట్రిప్ కూడా మిషన్ అయితే వేసానండి. ఇంకొన్ని వస్తువులు అయితే ఉన్నాయి, క్లాత్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నేను మిషన్లో అయితే వేసేసాను. బెడ్షీట్స్ ఇవన్నీ నీట్గా ఆరిన తర్వాత ఇవన్నీ మళ్ళీ నేనైతే వేస్తానండి. టైమర్ కూడా ఆన్ చేసేసాను. ఈలోపు మిగతా పనులు కొన్ని ఉంటే అవైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక నేను ఆఫ్టర్నూన్ అయితే రైస్ అయితే తినలేదండి, ఆల్రెడీ రైస్ చేశాను కదా, దాన్ని కొద్దిగా రాగిపిండి యాడ్ చేసి ఈ విధంగా సంగటిలాగైతే చేసుకున్నానండి. నాకైతే సంగటి చాలా ఇష్టం అండి, డైలీ తినమన్నా కూడా తినేస్తాను, అంత ఇష్టం అండి నాకైతే సంగటి. అలాగే కర్రీ చేశాను కదండి, మసాలా కర్రీస్ సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నానండి. నాకు ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు నేను ఈ విధంగా రాగి సంగటి వేసుకొని తినేస్తానండి, నాకైతే చాలా ఇష్టం అండి. ఇక టైం అయితే 3:30 అవుతుంది. ఆల్రెడీ ఇంట్లో అయితే స్వీట్లు అయితే ఉన్నాయండి. మా పాపకి ఇష్టమని పాలకోవ అయితే తెప్పించుకున్నాము. ఇంకా ఒక స్వీట్ తినేసానండి. ఏమన్నా అడుగుతుంది, తెచ్చిన తర్వాత ఒక్కటి తింటుందండి, అంటే ఇంకా మళ్ళీ దాని జోలికైతే అస్సలకి వెళ్ళదు. ఇక టైం అయితే 3:30 అవుతుంది. ఇక షింక్లో ఉన్న సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసానండి. షింక్లో సామాన్లన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ కూడా నీట్గా తుడిచేసాను. నేను ఈ పనులన్నీ మ్యాక్సిమం పిల్లలు వచ్చేలోపే చేసేసుకుంటానండి. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ ఉంటాయి కదండి, అప్పుడు పని లేట్ అవుతుందని ముందే చేసుకుంటాను. ఆల్రెడీ కరివేపాకు అయితే ఒలిచేసానండి, ఒలిచేసి క్లీన్ చేసేసి ఎండలో పెట్టేశాను. పూర్తిగా చెమ్మ ఆరిపోయిన తర్వాత బాక్స్లో అయితే తీసి పెట్టేశానండి. ఇక రైస్ కర్రీస్ ఇవన్నీ కొద్దిగా మిగిలాయి కదా, అవన్నీ కూడా నీట్గా గిన్నెలోకి అయితే తీసి పెట్టేశానండి. మా బాబు అయితే మ్యాక్సిమం రైస్కే ప్రిఫరెన్స్ ఇస్తుండండి, అందుకే నేను ఆఫ్టర్నూన్ రైస్ పెట్టేటప్పుడే ఇంకొంచెం ఎక్స్ట్రాగా పాప కోసం అయితే పెడతాను. మా బాబు అయితే చాలా తక్కువ తింటారండి రైసు, తను టిఫిన్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. పాప అయితే అలా కాదండి, ఖచ్చితంగా రైస్ ఉంటే రైసే తింటుంది, తనకి అంత ఇష్టం అండి. ఇంకా నీట్గా సర్దేశానండి. కానీ యాజ్ యూజువల్ ఈవినింగ్కి మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత అంతా బర్చేస్తారు, అది వేరే విషయం లేండి. ఇంకా ఈ విధంగా నీట్గా అన్నీ తుడిచేసి మొత్తం సర్దేశానండి. షింక్లో సామాన్లన్నీ క్లీన్ చేసేసి. మా బంటి గారు అయితే చూస్తున్నారు కదండి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మా బంటిని చూసి మనిషి అనుకుంటారండి, అందుకే అలా ఉన్నాడు. ఇది యాక్చువల్లీ మా పాప ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ మేనత్ అయితే గిఫ్ట్గా ఇచ్చిందండి. ఇక దీన్ని ఈ విధంగా మేమైతే ఫ్రిడ్జ్ మీద అయితే సెట్ చేసేసాము. టైం అయితే ఈవినింగ్ 5 అవుతుందండి. ఇంకా మా వారు అయితే వచ్చారు, టీ పెట్టించేస్తున్నాను. టీ తాగేసిన తర్వాత వెళ్ళేసి పిల్లల్ని అయితే తీసుకొస్తారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పని సపరేట్గా ఉంటుందండి. మార్నింగ్ టు ఈవినింగ్ రెస్ట్ అనేది అయితే నాకు ఎక్కడ అనిపించదండి, ఏదో ఒక పని చేస్తున్నట్టే ఉంటుంది. మొత్తం మీద నేనైతే ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం చాలా వరకు నిద్ర కూడా పోనండి. నాకు ఎందుకు అసలు టైం అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. చెప్పాను కదండి ఆల్రెడీ, నేను ఒక ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను. ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఆ ప్రిపరేషన్ అంతా సరిపోతుందండి డే మొత్తం. ఇక పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చేసారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇవేవో ఇచ్చారంటండి, వీటి పేరు సోప్ పేపర్స్ అంట, చాలా చక్కగా నురుగు వస్తుందండి. చూసారు కదండి, రాగానే మా పాప ట్రయల్ కూడా వేసేస్తుందండి. రాగానే హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటారు కదా, సో మమ్మీ మా ఫ్రెండ్స్ ఇవైతే ఇచ్చారు, దీన్ని ఈ విధంగా యూజ్ చేయాలంట అని చెప్పి నీట్గా హ్యాండ్స్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నారండి ఇద్దరు. ఇక ఈరోజు వీళ్ళు వచ్చేటప్పుడు గోబీ అయితే తెచ్చుకున్నారండి. మ్యాక్సిమం ఎక్కువ అయితే తినరు, గోబీ తిని కూడా చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా సరేలే అని చెప్పి తీసుకొచ్చారు. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుందండి, ఉండకపోతే బయట నుంచి ఏదో బిస్కెట్స్ ఏవో ఒకటి అయితే తెచ్చుకుంటారు. ఎప్పుడో మార్నింగ్ వెళ్తారు కదండి, కొంచెం లంచ్ బాక్స్లో లంచ్ తినేస్తారు. పిల్లలకి మ్యాక్సిమం ఆకలి వేస్తుందండి, అందుకే ఈవినింగ్ ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ అయితే ఉంటుందండి ఇంట్లో. ఇంకా సరేలే చాలా రోజులు అయింది కదా అని గోబీ మంచూరియా అయితే తెచ్చుకున్నారండి, తినేస్తున్నారు పిల్లలిద్దరూ. ఇక చక్కగా తినేసిన తర్వాత వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోతారండి. పిల్లలు ఈ స్నాక్స్ తినేలోపు నేను వాళ్ళ లంచ్ బాక్స్ ఉన్నాయి కదండి, ఆ బాక్సెస్ అన్నీ తీసేసి షింకులో అయితే వేసేస్తానండి. వేసేసిన తర్వాత బ్యాగ్లో ఏమైనా చెత్త అదంతా ఉంటుందేమో అని చెప్పి నీట్గా క్లీన్ చేసేస్తానండి.
క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టేస్తాను. మ్యాక్సిమం రోజు అయితే డైలీ బ్లాగ్ అయితే ఇలానే ఉంటుందండి. ఇంకా నాప్కిన్స్ ఉంటాయి కదండి, అవి కూడా మిషన్లో వేసేస్తాను. నేనైతే ప్రతిరోజు లంచ్ బాక్స్లో పెట్టిన నాప్కిన్స్ అయితే మ్యాక్సిమం క్లీన్ చేసేస్తానండి. ఇక పిల్లలు లంచ్ తినేటప్పుడు అలా ఇలా అవన్నీ పడిపోతుంటాయి కదండి రైస్ పైన, అందుకే ప్రతిరోజు నాప్కిన్స్ అయితే క్లీన్ చేసేస్తాను. ఇక పిల్లలు ఇద్దరు కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయారండి. మా పాపకైతే హోంవర్క్ స్కూల్లోనే రాపిస్తారండి. 4 to 6 వరకు అయితే పిల్లలకైతే స్టడీ ఉంటుంది. ఆ స్టడీలోనే ఎల్కేజీ యూకేజీ పిల్లల వరకు హోంవర్క్ రాపిచ్చేస్తారండి. అప్ టు 2nd క్లాస్ వరకు రాపిస్తారు. మా పాప అయితే 1st క్లాస్ కదండి. మా పాప కూడా స్కూల్లోనే హోంవర్క్ అయితే చేసేస్తుంది. బాబుకి అయితే ఈవినింగ్ స్టడీ టైంలో అయితే చదివిస్తారండి. తనైతే అక్కడ హోంవర్క్ చేయడు. ఇక ఇంటికి వచ్చి అయితే హోంవర్క్ చేసుకుంటాడండి. ఇక పాప కూడా కొద్దిసేపు అయితే బుక్ పెట్టుకుంటుంది, ఎక్కువేం చదవరండి. చిన్నపిల్ల కదా, మళ్ళీ ఎందుకులే అంత ఫోర్స్ఫుల్ అని చెప్పి నేను ఎక్కువ ఫోర్స్ చేయను. కొన్నిసార్లు బుక్ తీసుకొని చదువుకుంటూ వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుందండి. ఇక సామాన్లు అయితే షింక్లో ఉన్నాయండి, అవన్నీ క్లీన్ చేసేయాలి. ఆఫ్టర్నూన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసేయాలి. కొద్దిగా హాట్ వాటర్ వేసి నేనైతే క్లీన్ చేస్తానండి. అప్పుడు జెమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇక పిల్లల లంచ్ బాక్స్ అన్నీ క్లీన్ చేసేసానండి. ఇవైతే ఆరబెట్టేస్తాను, చక్కగా ఆరిపోతాయండి. తర్వాత రోజు లంచ్ పెట్టే టైంకి ఇవైతే నీట్గా ఆరిపోతాయండి. ఇక పాపకైతే అన్నం అయితే పెట్టేస్తున్నాను. చెప్పాను కదండి, మా పాప మ్యాక్సిమం అన్నానికై ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తుందండి. ఇక ఫ్రెష్ అప్ అయిపోయింది, కాసేపు చదువుకుంది. పాపకైతే 7:30 లోపే లంచ్ అయితే పెట్టేస్తానండి. ఇక చూసారు కదండి, ఏవేవో పాటలు మాటలు ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటుందండి. కాసేపు కూడా గమ్ముగా అయితే ఉండదు, చదువుతాను రాస్తాను, లేకపోతే ఏదో ఒక డిజైన్స్ ఏదో ఒకటి వేస్తూనే ఉంటుందండి. చూసారు కదండి, ఇప్పుడు స్లేట్లో ఏదో డిజైన్ వేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అయితే నేర్పించిందంటండి. ఇక నేను పాపకైతే లంచ్ అయితే పెట్టేశాను. మరొక పక్క హెయిర్ చూసారు కదండి, హెయిర్ కూడా ఫ్రీ చేసేసింది, రిబ్బన్ తీసేసిందండి. మా పిల్లల స్కూల్లో ప్రతిరోజు కంపల్సరీగా యూనిఫామ్కి మ్యాచ్ అయ్యే రిబ్బన్సే పెట్టి పంపించాలండి. రిబ్బన్ జడే వేయాలి, లేకపోతే ఫైన్ అయితే పడుతుందండి. ఇక ప్రతిరోజు యూనిఫామ్ మీదకి నేను ఈ విధంగా రిబ్బన్ జడే వేస్తానండి. మా బాబు అయితే ఇక్కడ ఇంకా హోంవర్క్ అయితే రాస్తూనే ఉన్నాడు. తనకి మ్యాక్సిమం 2 కానీ 3 కానీ హోంవర్క్లు అయితే ఇస్తాడండి. చాలా నిదానంగా స్లోగా రాస్తాడండి. హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలండి, గుండ్రంగా రాస్తాడండి. అలా ఉంటుందండి మా బాబుతో. ఇక మా బాబుకి అయితే ఇడ్లీ అయితే పెట్టేసానండి, హోంవర్క్ రాసేసాడు. కాసేపు సెల్ ఇచ్చానండి. ఇవేవో డోరామాన్, షిన్చాన్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఏదో చూస్తున్నారు. ఇక మా పాప కూడా 2 ఇడ్లీ తింటానిందండి, అందుకే పాపకు కూడా పెట్టేశాను. బాబుకు కూడా నేనే పెట్టేస్తున్నానండి. టైర్డ్ అయిపోయి ఉంటాడు కదండి, స్కూల్కి వెళ్ళి తర్వాత వచ్చి హోంవర్క్ రాసుకొని. అందుకే మ్యాక్సిమం సాయంత్రం అయితే బాబుకు కూడా నేనే పెట్టేస్తానండి. కొన్నిసార్లు అయితే తనే తినేస్తాడు. పాపకి బాబుకి ఇద్దరికైతే ఇక్కడైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. పాప అయితే హెయిర్ అయితే లీవ్ చేసింది. పడుకునే ముందు ఆ హెయిర్ మరొక పక్క బ్యాండ్ అయితే కట్టేస్తానండి. ఇక పిల్లలిద్దరికి ఇడ్లీ పెట్టేసిన తర్వాత మా వరకు నేను కూడా ఇడ్లీ పెట్టేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసానండి. ఒకేసారి పెట్టేశాను, హాట్ బాక్స్లో వేడిగా ఉంటాయని. ఇక మా వారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఇడ్లీ అయితే పెట్టేశానండి. మా ఇద్దరికి 4 అని మొత్తం ఒక 8 ఇడ్లీ వరకు అయితే పెట్టానండి. కానీ మా వారైతే నాకు లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారండి. కొన్నిసార్లు అడిగినా కూడా ఏం తీసుకురారు, కొన్నిసార్లు అడగకుండానే తీసుకొస్తారండి. ఈరోజైతే అదే చేశారు. నేను యాక్చువల్లీ ఇద్దరికైతే ఇడ్లీ పెట్టేశాను, కానీ మా వారు పరోటా అయితే తీసుకొచ్చారండి. నాకు పరోటా అంటే చాలా ఇష్టం అండి. నాకు ముందు కూడా చెప్పలేదు తీసుకొస్తానని, చెప్తే నేనైతే ఇడ్లీ అయితే పెట్టేదాన్ని కాదు. ఇంకా సరేలేని ఇడ్లీ తనకైతే పెట్టేశాను. రిమైనింగ్ అయితే అట్లే పెట్టేసానండి. మార్నింగ్ కొద్దిగా హీట్ చేసుకునేది తినొచ్చండి, ఏం కాదండి. ఇడ్లీ మార్నింగ్ అయినా కూడా సరే బాగానే ఉంటుంది. ఇక ఇక్కడ పరోటా అయితే తీసుకొచ్చారు. దీని కాస్ట్ అయితే 50 రూపీస్ అండి, కానీ బాగుంటుందండి టేస్ట్. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మేము మ్యాక్సిమం ఎప్పుడు తెచ్చుకుని ఇక్కడే తెచ్చుకుంటామండి. నెల్లూరులో అన్నమయ్య హోటల్ అనేది ఒకటైతే ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుందండి. ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మీకు గ్యారెంటీగా నచ్చుతుందండి. ఇక మా వారికి ఇడ్లీ, నేనైతే పరోటా అయితే తినేసాను. పిల్లల్ని అడిగితే వాళ్ళైతే తినరని చెప్పేశారు. అంటే ఆల్రెడీ అన్నం తినేశారు, ఇడ్లీ కూడా తినేసింది కదండి పాప. సో ఇద్దరు వద్దని చెప్పేశారండి. ఈ పరోటా కూడా నేనైతే ఫుల్గా తినలేనండి. మ్యాక్సిమం ఒక హాఫ్ తింటాను అంతే. ఇప్పుడే కాదండి, ప్రతిసారి అంతేనండి. ఒక హాఫ్ తినేసరికి నాకైతే పొట్ట అయితే ఫుల్ అయిపోతుంది. ఇక నైట్ అయితే పడుకునే ముందు నేనైతే సిలిండర్ కింద ఆపేస్తానండి. ప్రతిరోజు కంపల్సరీగా ఆపేస్తాను. ఇక మొత్తం క్లీన్ చేసేసానండి. ఇడ్లీ పాత్ర ఈ విధంగా బౌలిచ్చి పెట్టేశాను. ఇలా పెడితే హోల్స్ అనేవి ఏం పడవండి ఇడ్లీ పాత్రకి. ఇక సిలిండర్ కింద ఆపేసి కిటికీ కూడా వేసేసి లైట్ అయితే ఆపేసానండి.
వన్ రూమ్లో పని వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 10:30 అవుతుందండి. ఇక పిల్లలు ఇద్దరు అయితే నిద్రపోయారు. పాపకైతే బ్యాండ్ వేయాలండి హెయిర్కి. మా బాబు చూసారా ఏ విధంగా పడుకున్నాడు, కాలు అయితే పైకి పెట్టేశారండి. ఇంకా వీళ్ళిద్దరిని సర్దేసి బెడ్షీట్ వేసి పడుకోబెట్టేస్తానండి. చూసారు కదండి వ్లాగు. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఉంటానండి. బాయ్ బాయ్.